హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్ను వరల్డ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని తెలుగులో కొటేషన్స్ చాలా బాగున్నాయండి, చూడండి, వినండి. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు. నీ విలువ అర్థం కాని వారితో ఇలాగే ప్రవర్తించు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహానీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. ఆడది భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి, కూతురుగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది. తనను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. ముఖం చూసి మనుషుల్ని పోల్చుకుందామని ప్రయత్నం చేశా, కానీ మనిషి దగ్గర ఎన్నో ముఖాలు ఉండడం చూసి నివ్వెరపోయా. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. అంతే కదండి మరి. నిప్పు అప్పు పగ తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ బాధ పెట్టే బంధాలు నాకు వద్దు. నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా. నాకు నచ్చింది చేస్తా. ఎవరినో మెప్పించే అంత టైం కానీ, వారి కోసం నటించే అంత గొప్ప మనసు కానీ నాకు లేవు. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. చూడండి ఎంత బాగుంది అసలు. గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పనుండదు. వారు ఎక్కడ ఉన్నా వన్నె తగ్గదు. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు. చూడండి ఎంత బాగా చెప్పారు. కొటేషన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.